శ్రీమాత్రే నమః. ఈరోజు పంచాంగం అలాగే ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే ముందుగా ఈరోజు పంచాంగం. ఈరోజు తేదీ 14వ తారీఖు జనవరి నెల 2023వ సంవత్సరం శనివారం. శ్రీ శుభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం. ఈరోజు తిథి సప్తమి, రాత్రి 7:18 వరకు. ఈరోజు నక్షత్రం హస్త, సాయంత్రం 6:04 వరకు. ఈరోజు వర్జ్యం రాత్రి 2:33 నుండి తెల్లవారుజామున 4:13 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:21 నుండి ఉదయం 9:05 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 9:39 నుండి ఉదయం 11:02 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 1:48 నుండి మధ్యాహ్నం 3:11 వరకు. ఈరోజు అమృత గడియలు ఉదయం 11:49 నుండి మధ్యాహ్నం 1:32 వరకు. ఇది ఈరోజు పంచాంగ శ్రవణం. ఇంకా అలాగే ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలను చూస్తే అందులో ముందుగా మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సన్నిహితులతో వివాదాలు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. సన్నిహితుల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తదుపరి వృషభ రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి చేపట్టిన పనుల్లో తొందరపాటు మంచిది కాదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. దైవ దర్శనాలను చేసుకుంటారు. ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తదుపరి మిథున రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి బంధువులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులుంటాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. తదుపరి కర్కాటక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. కీలక సమయంలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. తదుపరి సింహరాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపార ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. ఆరోగ్యపరంగా వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. బంధువులతో స్వల్ప వివాదాలుంటాయి. వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది. తదుపరి కన్యా రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి కుటుంబమునకు ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషాన్నిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. తదుపరి తులారాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు తప్పవు. వ్యయ ప్రయాసాలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. తదుపరి వృశ్చిక రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. చిరు వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. తదుపరి ధనుసు రాశి. ఈరోజు రాశి వారికి సంబంధించి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ధన వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు.
చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. తదుపరి మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. ఆదాయ మార్గాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. తదుపరి కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యయ ప్రయాసలతో గాని కొన్ని పనులు పూర్తి కావు. దాని పరంగా ఇబ్బందులు తప్పవు. తదుపరి మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి సంబంధించి దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కీలక సమయంలో ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంతానానికి నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు దక్కుతాయి.